యాక్చువల్లీ ఏంటంటే కాఫీలో కెఫెన్ అనేది ఉంటుంది. దానితో మనకి పొటెన్షియల్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే దాంతో అలర్ట్‌నెస్ అనేది ఉంటుంది. సో కెఫెయిన్ ఎక్సెసివ్ అమౌంట్ తీసుకోవడం వల్ల మనకి స్లీప్‌నెస్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే జిమ్‌లో అంటే ఒక 50 ఎంఎల్ టు 100 ఎంఎల్ వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగడం ఈజ్ ఫైన్. బట్ చాలామంది ఈ మధ్య కాలంలో ఫ్యాంటసీగా జిమ్‌లో కాఫీ పౌడర్స్ చింపుకొని రాగా నోట్లో వేసుకొని అది అంటే ఐ మీన్ స్క్విజ్ చేస్తూ చీవింగ్ చేస్తూ వాళ్ళు జిమ్ చేస్తూ ఉంటారు. సో అది చేయడం వల్ల ఏమవుతుంది అంటే గట్ హెల్త్ ఇష్యూ వస్తుంటుంది. అంటే కడుపులో లైక్ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ లేదంటే గట్ మీద ఎఫెక్ట్ కానీ లేదా నాసియా ఫీలింగ్ కూడా ఉంటుంది. నాసియా అని అంటే లైక్ గిడ్డీనెస్ అయిపోతారు సడన్గా. సో అలా తీసుకున్నా కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది రాగా. లేదు వాటర్లో మిక్స్ చేసినా కూడా సేమ్ కెఫెన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే జస్ట్ ఫ్యాంటసీగా మార్చుకొని అట్లా రాగా తీసుకుంటున్నారు. సో రాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని బెనిఫిట్స్ కాకుండా మనకి నెగిటివ్ సైన్స్ కూడా ఉన్నాయి. లైక్ గట్ హెల్త్ మీద ఇష్యూ కానివ్వండి, యాసిడ్ రిఫ్లెక్స్ అంటే కంటిన్యూస్గా మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంటాయి. సో మనకేందంటే ఆ టైంలో మనకు వర్కౌట్స్ చేయలేము. సో ఏదైనా కారం ఫుడ్ తీసుకున్నా, ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకున్నా కూడా కడుపులో బర్నింగ్ సెన్సేషన్స్ అవుతుంటాయి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, మీ బంగారానికి మా భరోసా.